తెలుగువారు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమగా ఘనంగా జరుపుకుంటారు. దక్షిణాయనం చివరి రోజున భోగిగా జరుపుకుంటారు. భోగభాగ్యాలను ఇచ్చే భోగి రోజున అభ్యంగన స్నానాలు చేసి, భోగి మంటలు వేసి, ఆవు పేడతో చేసిన పిడకలను ఆ మంటల్లో వేసి పండగను జరుపుకుంటారు. ఎముకలు కొరికే చలిని తరిమి కొడతారు. సాయంత్రం చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసి దిష్టి తీసి పేరంటం చేస్తారు. ఇలా చేయటం వల్ల పిల్లలకు దృష్టి దోషం తొలగుతుందని భావిస్తారు. భోగి రోజు సాయంకాలం పిల్లలకు భోగిపళ్ళు పోయటం ఆచారంగా వస్తుంది. భోగిపళ్ళుగా రేగిపళ్ళను ఉపయోగిస్తారు. రేగిపళ్ళు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణాలు కలుపుతారు. ఈ రేగిపళ్ళని పిల్లల తల మీద నుంచి పోస్తారు. ఇలా చేయటం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. భోగి పండ్లను పోయటం వెనుక ఉన్న శాస్త్రీయ కోణం ఏమిటంటే, పిల్లల తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పళ్ళను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని విశ్వాసం. రేగి పళ్ళను బదరీ ఫలాలు అంటారు. అంటే రేగు పండ్లు విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదురికావనంలో ఘోర తపస్సు చేశారంట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పళ్ళను పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రతీతి. భోగి పండుగ మర్నాడు సంక్రాంతి, అంటే సూర్యుడి పండుగ. రేగిపండు గుండ్రని రూపం, సూర్యుడి రంగుని పోలి ఉంటుంది కనుక ఈ రేగి పండుని అర్కఫలం అని కూడా అంటారు. సూర్యుడి ఆశీస్సులు పిల్లలపై ఉండాలని, ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు జీవించాలని కోరుతూ ఈ భోగి పళ్ళను పిల్లలకు పోస్తారట. కొంతమంది నెలల పిల్లల నుంచి 12 ఏళ్లలోపు చిన్నారుల తలపై భోగి పళ్ళను పోసి పెద్దవారి ఆశీస్సులు ఇప్పిస్తారు.